భారతీ రాజా ఈ పేరు వినగానే కళ్ళ ముందు కదిలే దృశ్యం పల్లెటూరి పచ్చని పొలాలు, అమాయకమైన మనసులు, మట్టి వాసన కొట్టే కథలు. నిజానికి ఆయన పేరు చిన్నస్వామి. తమిళనాడులోని తేని జిల్లా అల్లిన్ నిగరంలో జన్మించిన ఆయన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. సినిమా రంగానికి రాకముందు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా నెలకు 75 రూపాయల జీతానికి పనిచేశారు. కానీ ఆయన మనసు సినిమాలపైనే ఉండేది. ఒకానొక దశలో ఆ ఉద్యోగాన్ని వదిలి అప్పులు చేసి మరీ మద్రాసు బాట పట్టారు. ఆయన సినిమా ప్రస్థానం అంత సులభంగా మొదలవ్వలేదు. అవకాశాల కోసం ఎన్నో ఏళ్లు పోరాడారు. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగాల్ దగ్గర సహాయకుడిగా చేరి కెమెరా యాంగిల్స్, లైటింగ్, సినిమా వ్యాకరణాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు. 1977లో ఆయన తీసిన మొదటి సినిమా 16 వయతినిలే అప్పటి వరకు ఉన్న సినిమా కాన్సెప్ట్లను ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. అప్పటి వరకు స్టూడియో సిట్టింగ్లకే పరిమితమైన సినిమాలను ఆయన బయటకు తీసుకొచ్చి పల్లెటూరు వాస్తవికతను తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతీరాజా దీన్ని కేవలం ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ ఫిల్మ్గా తీయాలనుకున్నారు. కానీ అది రంగుల చిత్రంగా మారి పెద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది. అంతేకాదు, అప్పట్లో ఈ సినిమాను ఏ డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి ముందుకు రాలేదు. కానీ రిలీజ్ అయ్యాక 175 రోజులు ఆడే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి వంటి స్టార్లను కూడా మేకప్ లేకుండా సాధారణ పల్లెటూరు వ్యక్తులుగా మార్చిన గొప్పతనం ఆయనదే. టెక్నాలజీ తక్కువగా ఉన్న ఆ కాలంలో 16 వయతినిలే కోసం స్లో మోషన్ షాట్లు తీయడానికి బడ్జెట్ లేదు. అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? నటులను నిజంగానే చాలా నెమ్మదిగా కదలమని చెప్పి ఫ్రేమ్ రేట్లను అడ్జస్ట్ చేసి ఆ మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఇటువంటి ఎన్నో ప్రయోగాలు ఆయన సొంతం. ఆయన సినిమాలో నటులకు 6 అక్షరంతో మొదలయ్యే పేర్లు పెట్టడం ఒక సెంటిమెంట్గా ఉండేది. రాధిక, రేవతి, రాధా వంటి నటీమణులకు ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్లను చేసిన ఘనత ఆయనదే. భారతీ రాజా గారి సినిమాల్లో సంగీతం ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. ఇళయరాజాతో ఆయనకున్న అనుబంధం సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి. వీరిద్దరూ కలిసి అందించిన పాటలు ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. కథాబలం ఉన్న సినిమాలే కాకుండా సాంకేతికతను ఆ కాలానికి మించి వాడడంలో ఆయన సిద్ధహస్తులు. ప్రతి సినిమా మొదట్లో నా ప్రియమైన తమిళ ప్రజలారా అని పలకరించడం ద్వారా ప్రేక్షకుల్లో ఒక బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన కేవలం దర్శకుడుగానే కాకుండా ఎంతోమంది కొత్త దర్శకులకు, నటులకు మార్గదర్శిగా నిలిచారు. ఇయక్కునర్ ఇమయం అంటే దర్శకుల్లో హిమాలయం అని అర్థం. ఈ బిరుదును ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగులో కూడా సీతాకోకచిలక, కొత్త జీవితాలు వంటి క్లాసిక్ సినిమాలను అందించారు. సీతాకోకచిలక అప్పట్లో యువతను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. ఆయన తీసిన ముదల్ మర్యాదై, కరుత్తమ్మ, వేదం పుదియు, నిజల్గల్ వంటి సినిమాలు సామాజిక అంశాలను స్పృశిస్తూనే నేషనల్ అవార్డులను సాధించాయి. కుల వివక్ష, అంటరానితనం వంటి సున్నితమైన అంశాలను ఆయన తన సినిమాలో చాలా ధైర్యంగా చర్చించారు. 2004లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన చివరి రోజుల్లో కూడా సినిమాపై అదే ప్రేమను చూపించారు. ఒక నటుడిగా కూడా ఆయన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. 84 ఏళ్ల వయసులో జూన్ 10, 2026న ఆయన కన్నుమూయడం సినిమా పరిశ్రమకు తీరని లోటు. 5 దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసి సినిమా భాషనే మార్చిన ఆ లెజెండరీ దర్శకుడు భవిష్యత్ తరాలకు ఎప్పటికీ ఒక పాఠంలా మిగిలిపోతారు. పల్లెటూరి మట్టి వాసనను ప్రపంచానికి పరిచయం చేసిన భారతీ రాజా గారు మనందరి జ్ఞాపకాలు ఎప్పటికీ జీవించే ఉంటారు. దర్శక ధీరుడు భారతీ రాజా గారి జీవిత ప్రయాణం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఆయన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.